అంత పోగొట్టిన తర్వాత ఆయనలో బాధ లేదని కాదు, బాధపడ్డాడు. వేదన లేదు కదా, వేదన ఉంది. బిడ్డలు చనిపోయిన వేదన ఉంది, కలిగినంత పోగొట్టిన బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని సైన్ చూపిస్తున్నాడు. ఎలాగా? గోని పట్టేసుకుని తన జుట్టుని మొత్తం షేవ్ చేసి బూడిద వేసుకుని తలపైన బూడిదలో కూర్చొని ఆయన రోధిస్తున్నాడంట. కానీ బూడిద వేసుకుని ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. హీ డిడ్ ప్రొస్కనో, హీ వర్షిప్డ్ గాడ్. బైబిల్ చదివి చూడండి. యోబు అన్ని పోగొట్టుకుని వేదన కనబరుస్తూ వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాడు. అంటే ఏంటి ఆరాధన? అడోరేషన్. ఇంక మాటలు ఏమంటున్నాడు? నీకు అన్నీ సాధ్యం, నువ్వు ఘనమైన దేవుడు, నాకుండే కోల్పోయాను కానీ నువ్వు ఎవరో నేను ఎరుగున్నా. ఆయన అన్న మాట ఏంటి? యెహోవా ఇచ్చాను. వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఇస్. నీవు ఇచ్చావయ్యా, నీవు తీసుకున్నావయ్యా, అవసరమైతే మరలా ఇవ్వగలిగిన దేవుడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు చూడండి, చిన్నది రాకపోతే, చిన్నది జరగకపోతే, చిన్నది కోల్పోతే దేవుడిని దూషిస్తారు. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరిగింది, దేవుడు అంటే నాకు ఎందుకు కావాలి, దేవుడు అంటే నా భర్త ఎందుకు విడిచిపోయాడు, దేవుడు అంటే నా భార్య ఎందుకు ద్రోహం చేసింది. ఆగు, దేవుడు ఉంటే కాదు పాయింట్. నీ భర్త నిన్ను విడిచిపోయాడంటే ఆయన స్వభావంలో తేడా కొట్టి ఉండొచ్చు, ఆయన క్యారెక్టర్ సరిగా లేకపోయి ఉండొచ్చు, ఆయన తప్పు చేసి ఉండొచ్చు, దేవుడు తప్పు చేయలేదు. కానీ వాటి నమ్ము, జీవితాలను మార్చే దేవుడు, మనుషులను మార్చే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, నీకు నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, నీ మారాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మెవరంటే హల్లెలూయా చెప్తారా? చూసి నీ భార్య ద్రోహం చేస్తాడు, గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ కెన్ ఫిక్స్ యువర్ ఫ్యామిలీ, ఐ కెన్ హీల్ యూ, ఐ కెన్ హీల్ హర్, ఐ కెన్ డూ న్యూ థింగ్స్, బట్ కమ్ బ్యాక్ ఇన్ లవ్. నా వాక్యం తగినట్టుకు వస్తే నీ కార్యం జరిగిస్తాను.